బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. పచ్చిక బయళ్లు, ఉద్యానవనాల మధ్య ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. స్కూల్ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు భవనం ప్రత్యేకతను తెలుసుకోవడానికి నగరం నలుమూలల నుంచి తరలివచ్చారు. రాష్ట్రపతి నిలయం సాధారణ ప్రజల సందర్శనకు తెరిచారు. ప్రెసిడెంట్ శీతాకాల విడితి ముగియడంతో వారం పాటు సందర్శకులకు అనుమతిచ్చారు. స్కూల్ విద్యార్థులతో పాటు ప్రజలు వచ్చి రాష్ట్రపతి నిలయంలో సరదాగా గడిపారు. అందమైన ఉద్యానవనాలు, రకరకాల పూల తోటలు, అరుదైన 116 రకాల ఔషధ మొక్కలతో ఆకుపచ్చ వనంలో విరబూసిన పుష్పంలా ఉంది రాష్ట్రపతి నిలయం. రాజసం ఉట్టిపడేలా నిర్మించిన ఈ అద్భుత భవనానికి ఫిదా అయ్యారు సందర్శకులు. ఇక సొరంగ మార్గం, హెర్బల్, నక్షత్ర గార్డెన్స్ పిల్లల్ని ఆకట్టుకున్నాయి. నిజాం నవాబు నజీర్ హయాంలో 1860లో రాష్ట్రపతి భవనాన్ని నిర్మించారు. నిజాం సంస్థానం భారత్ లో విలీనమైనప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి దక్షిణాది విడితి కోసం రాష్ట్రపతి ఏడాదికొకసారి ఇక్కడికి రావడం ఆనవాయితీ. 76 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నిలయాన్ని చూసి సందర్శకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్ అందాలు చెప్పలేని అనుభూతినిచ్చాయంటున్నారు. ఎవ్రీ టైమ్ విజిట్ కి వస్తూ ఉంటాను హైదరాబాద్. ఈసారి విజిట్ లో రాష్ట్రపతి భవన్ చూడటం జరిగింది. చాలా బాగుంది, చూసాము. చాలా మంది విజిటర్స్ కూడా వచ్చారు. ఇక్కడ నక్షత్ర వాటిక, హెర్బల్ గార్డెన్స్ చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేసాం. హైదరాబాద్ లో ఉన్నా కానీ ఇంతవరకు చూడలేదు. బాగుంది, చాలా బాగుంది. ఇది బాగుంది. నక్షత్ర చాలా బాగుంది. డైనింగ్ నుంచి అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ బాగానే ఉన్నాయి. అదే ఇక్కడ రాష్ట్రపతి భవన్ మనకు ఓపెన్ చేశారంటే చూద్దామని వచ్చాము. బాగుంది మొత్తం చూస్తుంటే. ఇక్కడ నక్షత్ర వాటిక అని అవన్నీ బాగా క్లీన్గా మెయింటైన్ చేశారు. బాగుంది. కొన్ని స్కూల్స్ తమ స్టూడెంట్స్ ని పిక్నిక్ లాగా తీసుకొస్తుండటంతో పిల్లలు సరదాగా గడుపుతున్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకతను పిల్లలకు వివరించారు. ఔషధ మొక్కల ప్రాధాన్యతను తెలుసుకోవడంతో పాటు చాలా ఎంజాయ్ చేశామంటున్నారు స్కూల్ స్టూడెంట్స్. ఇక్కడ రాష్ట్రపతి భవన్ లో నాకు చాలా ఇష్టం. రాష్ట్రపతి భవన్ ఇక్కడ నాకు బెడ్రూమ్, ఇంకా డైనింగ్ హాల్, దర్బార్ అన్ని నచ్చాయి. ఇక్కడ I like Rashtrapati Bhavan. I like trees. I like all. I like flowers. It's are beautiful. And I saw all the trees, plants and flowers. And I saw a sausage tree. The one which I liked the most was the underground tunnel and sausage tree like that. I saw Pranab Mukherjee house. I came to see Pranab Mukherjee house. రాష్ట్రపతి నిలయం అద్భుతంగా ఉందంటున్నారు యూత్. పురాతన భవనాలు, వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు అలరించాయంటున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన నక్షత్ర పార్క్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉందంటున్నారు యూత్. ఇక్కడ గార్డెన్ చూసారు, ఇంకా గార్డెన్ లో ఆడుకున్నాము. అక్కడ నక్షత్ర వాటిక అని అది చూసాము. ఇక్కడ హెర్బల్ గార్డెన్ అని ఇంకొకటి చూసాము. హెర్బల్ గార్డెన్ లో అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ చూసారు పిల్లలు. టన్నల్ ఒకటి లోపల ఉంది, అక్కడ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. డైనింగ్ రూమ్ కానీ ప్రెసిడెంట్ది, ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. చాలా గ్రీనరీ ఉంది, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి అందులో. గర్ల్స్ మోస్ట్లీ లైక్ చేసేది ఫ్లవర్సే కదా. ఓకే, అన్ని బాగున్నాయి చాలా. ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా నీట్గా. ఇంకా చాలా పిల్లలు వచ్చారు, అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్ కూడా వచ్చాము. వి కాంట్ ఎక్స్ప్రెస్ టు సే. 2006 నుంచి ప్రతి ఏడాది రాష్ట్రపతి శీతాకాల విడితి ముగిశాక సామాన్య ప్రజల్ని వారం రోజుల పాటు అనుమతిస్తారు. ఈ నెల 3 నుంచి 10 వరకు రాష్ట్రపతి నిలయంలోకి ప్రజల్ని అనుమతిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో రాష్ట్రపతి నిలయం సందర్శకులను ఆహ్వానిస్తుంది. రాష్ట్రపతి విడిది ముగియడంతో వచ్చే మంగళవారం వరకు సందర్శకులను ఆహ్వానిస్తున్నారు అధికారులు. ఔషధ మొక్కలు, డిఫరెంట్ పూల మొక్కలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. కెమెరా పర్సన్ భానుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.